అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో గతంలో ఉన్న వ్యవస్థని మరింత బలోపేతం చేసి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 29,760 ఈ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1న ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాం. నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గంట సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎంత దూరమైనా మేమిచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు ప్రజలకి ఒక పండుగ వాతావరణంలో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి కోసం అహర్నిశలు కృషి చేశారు. గత 3 నెలల్లో జరిగిన ప్రక్రియ ఈ నెలలో అంటే నిన్న ఇవాళ జూన్ 1వ తారీఖు మరి 2వ తారీఖుతో పోల్చుకుంటే గతంలో ఇదే రోజు ఈ సమయానికి 25,18,506 మందికి రేషన్ సరఫరా చేయగలిగాం. అంటే MDU వ్యాన్లు ఉన్నప్పుడు ఆ వ్యాన్ల ద్వారా 9,260 వ్యాన్లు వాళ్ళు చేయగలిగేది 25,18,506 కార్డుదారులకు కుటుంబాలకు వాళ్ళు అందించగలిగారు సరుకులు. అదే ఈరోజు 1వ తారీఖు జూన్ 2వ తారీఖు జూన్ 4 వరకు ఇప్పుడే వచ్చిన లెక్క ప్రకారంగా 34,81,202 రేషన్ కార్డుదారులకు కుటుంబాలకు పౌర సరఫరా శాఖ నుంచి ఫేర్ ప్రైస్ షాప్స్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇది సుమారు గతంతో పోల్చుకుంటే 60% ఎక్కువగా మనం డెలివరీ చేయగలిగాం. ఇది నిజంగా ఈ కార్యక్రమం ఒక సక్సెస్. దీని వెనుక చాలామంది కష్టపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్స్, వాళ్ళ అసోసియేషన్స్, అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న శ్రద్ధని నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను అభినందిస్తూ, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే మంచానికి పరిమితం అయ్యారో సుమారు 15,74,000 మందికి కూడా ఇంటింటికే వెళ్ళి సరఫరా చేయమని 5వ తారీఖు లోపు ఈ సరఫరా జరగాలని మేము ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్క 3,73,062 కార్డుదారులకు మా రేషన్ షాప్ డీలర్లు ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయడం జరిగింది. ఇది యావరేజ్ మేము అనుకున్నట్టే దాదాపు 31-32% మేము ఈ కార్యక్రమంలో కూడా 2వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఇది ఒంటి గంటకు వచ్చిన లెక్క కల్లా చేయగలిగాం. అయితే పత్రికల్లో కూడా మీరందరూ కూడా ప్రతి జిల్లాలో వస్తున్న వార్తలు, నియోజకవర్గాల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, స్థానికంగా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మేము చెక్ చేసుకుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ నిన్న కూడా వచ్చినాయి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది షాపుల దగ్గర రావడంతో కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇష్యూస్ వచ్చినాయి. మధ్యాహ్నం నుంచి సజావుగానే జరిగింది. ఇది కాకుండా తెలియక పాపం ఎవరైతే ఇంతకుముందు నేను మీకు చెప్పానో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కుటుంబ సభ్యులు కూడా నిన్న చాలామంది ఈ షాపుల దగ్గరకు వచ్చి ఆదివారం కాబట్టి సరుకులు తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు రావడం జరిగింది. మరొకసారి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు మీకోసమే ఈ తలుపులు తెరిచి ఉంటాయి. మీరు ఎవ్వరు కూడా కంగారు పడి ఈ 2 రోజుల కోసం 3 రోజుల కోసం అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది, వ్యాన్లు వచ్చినప్పుడే మన సరుకులు తెచ్చుకోవచ్చు అని. అటువంటిది ఏమీ లేదు. ఈ 15 రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా
మీకు సరఫరా జరిగేటట్టు, దీంతో పాటు మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం. ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా 10% ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో, పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. దయచేసి ఎవరి కుటుంబాలు అయితే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారు, మీరెవ్వరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా, అంటే ఈ 3,73,000 మంది లబ్ధిదారుల దగ్గరికి ఎవరైతే మా డీలర్స్ వెళ్ళి అందించారో అనేక ఫొటోస్ వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరి గురించి కూడా మా హెడ్ ఆఫీస్కి వచ్చాయి. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాం. మీరే చూస్తారు ఎంత ఫ్యాక్చువల్గా మేము చేయగలుగుతున్నాం. లాజిస్టికల్గా కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునరుద్ధరించాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది 2వ తారీఖే, ఇంకా 13 రోజులు ఉంది ఈ కార్యక్రమం. ఆదివారంతో సహా మేము అందిస్తాం ఈ సరుకులు. ప్రతి చోట కూడా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న డీలర్ నెట్వర్క్ 29,760 షాపులు ఖచ్చితంగా 100% మేము పర్ఫెక్ట్గా అందించేటట్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిద్ధమయ్యామని రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది. దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి, తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం కలిగించింది. కలల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం, అటువంటి సంస్కారం, గౌరవించుకునే పద్ధతులు, బిడ్డల్ని చదివించుకోవాలనే తపన, ఎంతోమంది ఆ ప్రాంతాన్ని నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు, కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, మహిళలు ప్రత్యేకంగా నేనే ఆశ్చర్యపోయాను. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే 1వ తారీఖున నాకు బాగా గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి, ఈదర్ పూర్ణచంద్ గారు అని, వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు. గత సంవత్సరం మే 1వ తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకుని భయంకరంగా అతన్ని కొట్టారు. అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి. దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి
అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం. అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం. ఇదే ఐతానగర్లో ఇంట్లో గాంజాయి పెంచారు, మొక్కలు పెట్టారు. ఏమైపోయింది చూడండి, అసలు ఎంత మార్పు వచ్చేసింది. అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు. ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా, ఆగారా చెప్పండి? అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని, హిస్టరీ షీటర్లని, ఎవరిపైన 10 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా, ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, తోచిన విధంగానే మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడండి. నేను ఇందాక చెప్పాను, నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు 5 నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి, మేము 3 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన ఆ రోజు కొట్టారో మీరు అందరు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం, ఈ ఎత్తు కూడా దానికోసమే. ఇటువంటి అరాచక శక్తుల్ని, గ్యాంగుల్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు, జరగనివ్వం, 5 నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలో నడిపించాలని, సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి తెనాల్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి, ఏ విధంగా నడిపించారు, ఎంతమంది ఇబ్బంది పెట్టారు? ఆ రోజున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం ఉన్నాం. గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు, పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గాంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు? ఈ ఐతానగర్ని ఆనుకుని తేలప్రోలు అనే గ్రామం ఉంది. 100% అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు తల్లులు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి, మేము బయట చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది ఈ ఐతానగర్ లాంటి ప్రాంతంలోంచి. మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతోమంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున. వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు,
పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతోమంది యువత తెనాల్లో, నాకు బాగా గుర్తు, ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ఒక మధ్యతరగతి నుంచి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళ, ఒక తల్లి ఫోన్ చేసి నాకు, మరి ఎవరు పట్టించుకోవడం లేదు, రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు మా అబ్బాయి గంజాకి అలవాటైపోయి డబ్బులు ఇమ్మని, తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఎటువంటి సంస్కృతి అని చెప్పింది. ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని, ఒకసారి రండి, మీరు వచ్చి మీరు చెక్ చేయించండి, నాకాబందీ చేయండి. మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు, ప్రతి బడ్డీ కొట్లో అమ్మేస్తున్నారు గంజాయి. ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి? గ్రామాల్లో కూడా వలభాపురం లాంటి గ్రామం, తేలప్రోలు కొలిపర మండలంలో వలభాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం. ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయని. యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని 5 సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు. గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు? ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు, దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు? అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి. సమాజంలో చీలిక చేయడానికి కోసం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి గుర్తు చేయాలి. ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామా మనం? అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా ఒక సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, దేనికోసం? ఈ రాజకీయ లబ్ధి కోసమా? దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనకు కోరుకునేది? మన పదవులు రావాలి, కష్టపడి పనిచేయాలి, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచనల ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి. ఈ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తారు. ఈ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అక్రమ రవాణాను అరికట్టడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మంచి పాయింట్. ఫస్ట్ నిన్న ఉదయం మేము తంబేసి రేషన్ ఇచ్చారు, సాయంత్రానికి లోడ్ ఎత్తి పంపించారు. అంటే అక్రమ రేషన్ తరలింపు, తంబేయడం, డబ్బులు ఇవ్వడం. నెక్స్ట్ వన్, ఈ పోస్ట్ మిషన్కి ఎలక్ట్రానిక్ డివైస్ వేయింగ్ మిషన్కి ఇంటరాక్షన్ లేకుండా ఈ పోస్ట్ మిషన్లో మాన్యువల్గా ఎంటర్ చేయడం, వాళ్ళకి నచ్చిన తూకం వేయడం, ఇవ్వడం. ఇవన్నీ కొంచెం ఎవిడెన్స్ ఉండి అడుగుతున్నాం. తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరగవచ్చు. 29,760 షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం, దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం. ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం. వేయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈపాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం. అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా, సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం.
మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్, ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎండియు వ్యాన్లకి వెళ్ళేది. ఎండియు వ్యాన్లు, ఒక ఎండియు వ్యాన్ 3 షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు. సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది లెక్క ఉండేది కాదు, తెలిసేది కూడా కాదు. కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకతతోటి. ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతోందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర. క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త కొత్త విధానాలు, మార్పులు తీసుకొస్తానే ఉన్నాం. దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. ఆ మార్పు చూపిస్తాం మీకు. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా కేబినెట్ సహచరులతోటి, మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన, ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది. దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లోనే, అది కూడా పాండిచేరిలో కొంతవరకు ట్రై చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు, ఎక్కడికి వచ్చి జరగలేదు. సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురావాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా మీ అందరికి కూడా తెలియపరుస్తాం. చెప్తాం మీకు. అది కూడా మొదటి విడతలో ఆ రోజున మార్చి 31వ తారీఖు వరకు దాదాపు 1,15,00,000 మందికి ఈ ఉచిత గ్యాస్ పథకం కింద 893 కోట్ల రూపాయలు మేము ఈ 3 ఆయిల్ గ్యాస్ కంపెనీలకి మేము అడ్వాన్స్గా ఇచ్చాం. అయితే ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే మార్చి 30 వాళ్ళు డెలివరీసే తీసుకుంటారు, ఆర్డర్స్ కాదు. సో మార్చి 28వ తారీఖు కట్ ఆఫ్ పెట్టుకుని ఆ రోజు వరకు జరిగిన డెలివరీస్ వరకే వాళ్ళు తీసుకున్నారు. అంటే దాదాపు 1 కోటి మందికే మనం ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం. సో ఆ స్పిల్ ఓవర్ ఏదైతే ఉందో, ఆ స్పిల్ ఓవర్ ప్లస్ ఫేజ్ 2లో మనం ప్రారంభించిన ఇప్పటివరకు 76 లక్షల మంది బుకింగ్స్ జరిగినాయి. ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది, ఇది వాస్తవం. ఎందుకంటే మేము రీకన్సిలేషన్ చేసుకోలేకపోతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అకౌంట్స్ నుంచి మాకు రావాల్సిన ఈ రీకన్సిలేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. అది టెక్నికల్ ఇష్యూనే. వాళ్ళు ప్రతి వారం మేము వెంటబడుతూనే ఉన్నాం. ఒక 2 రోజుల్లో మేము మీకు సమాచారం అంతా అందిస్తామంటున్నారు. దానికోసం ఆగుంది తప్ప దాంట్లో జాప్యం వేరేగా లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద ఈ 2వ విడతలో రావాల్సిన పేమెంట్ కొంతమందికి దానికోసమే ఆగింది. అది తప్పకుండా మేము చేస్తాం. ప్రతి ఫేజ్ అంతేనండి. లేదండి, ఫేజ్ 1 ఫేజ్ 2 అంతే. ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఫేజ్ 3లో ముందుగానే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేస్తాం. గ్యాస్ కంపెనీలతో సంబంధం లేకుండా 3వ విడతలో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకే వాళ్ళకి ఆ సబ్సిడీ అమౌంట్ మేమే డిపాజిట్ చేస్తాం. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి మనం డబ్బులు వెనక్కి ఇస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా ముందేస్తే వేస్తామంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తామా? ఫిగర్ అట్లా గుర్తించాం. గ్యాస్ కంపెనీల దగ్గర వాళ్ళ కన్స్యూమర్స్ లిస్ట్ ఉంది కదండి. అంటే వాళ్ళ దగ్గర 1,54,00,000 ఉంది. మనం చేసిన ఈ కేవైసీ మనకున్న 1.46 ఉంది. సో తప్పకుండా మనకు వచ్చిన లెక్క మేరకు రఫ్లీ 1.22 1.24 ఈ గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ వరకు తప్పకుండా మేము డిపాజిట్ చేస్తాం. న్యూ కనెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా మన 31 మార్చ్ తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని సుమారు 2,30,000 కొత్త కనెక్షన్స్ వచ్చినాయని మాకు గ్యాస్ కంపెనీ సమాచారం అందించారు. సో అది కూడా మేము క్రోడీకరించుకుని ఈ ఫేజ్ 3లో ఎట్లాగో ఉచితంగా వాళ్ళకి, ఉచితం కాదు ముందుగానే వాళ్ళకి ఇచ్చేద్దాం డబ్బులు అనుకుంటున్నాం కాబట్టి మేము చేసేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.